మా మాటలు చాలా క్లుప్తంగా ఉంటాయి, ఎక్కువగా ఉండవు, తక్కువగా ఉంటాయి. అయితే విలువైన మాటలు కనుక అవి మనం వినాలి. మొట్టమొదట అసలు యేసుక్రీస్తు ఎవరు అనేది మనకు తెలియాలి కదా. ఈ యేసుక్రీస్తు దైవ కుమారుడు. మరి దేవుడు ఎవరు? మనందరం దేవుడు అంటాం పేర్లు తర్వాత. ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు ఆడ పెట్టుకున్నారు అనుకోండి, కానీ దేవుడు పేరు ఏంటంటే బైబిల్ దేవుడు అంటది. తొందరగా ముగించాలి. దేవుడి పేరు దేవుడు. సాధారణంగా ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేనే చాలాసార్లు చూశాను, ఎవరైనా పడిపోయారు, నేను ఇద్దరు ముగ్గురిని లెగదీశాను. పక్కన బండి పెట్టి లెగదీసినప్పుడు వెంటనే నేను అనేది ఏమైనా తగిలింది అబ్బాయి, వెంటనే ఎవరు నోటంట చూసినా దేవుడు కాపాడాడు అన్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది నోటంట దేవుడు. మరి ఈ దేవుడికి బైబిల్ ఏమి నిర్వచనం చెప్తుందంటే, భూమి ఆకాశము సమస్తమును చేసినవాడు, ఆకారము లేనివాడు, నిరాకారుడు. కాబట్టి ఆ దేవుడు మానవుణ్ణి ప్రేమించి మానవుణ్ణి సక్రమమైన మార్గంలో నడిపించడానికి ఒకవేళ దేవుడే దిగి వస్తే చాలా కష్టము. ఆయన తట్టుకోలేడు, అగ్ని పరిశుద్ధుడు గనక పాప శరీరాకారముతో అంటే యేసుక్రీస్తులాగా మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నా కుమారుడు అన్నాడు, ఆయనలోంచి వచ్చాడు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ఎవరు అంటే దైవ కుమారుడు. దేవుడు ఎవరికి దేవుడు అంటే మానవ జన్మ ఎత్తిన వారందరికీ దేవుడు దేవుడు ఒక్కడే. మానవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కాబట్టి ఈ దేవుడు మానవుల్ని రక్షించడానికి మానవ రూపంలో వచ్చినవాడే యేసుక్రీస్తు ప్రభు. మరి ఈయన ఎలా వచ్చాడు? అందరిలాగా పుడితే ఎలాగా? అందుకే స్త్రీ పురుష సంబంధము లేని పరిశుద్ధాత్మ శక్తితో పుట్టాడు. పుట్టిన తర్వాత పాపము లేకుండా జీవించాడు, బోధించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. మరి ఎవరైనా నేను పాపము నుండి విడుదల పొందాలి అని అనుకుంటే పాపము నుండి విడుదల పొందే మార్గము దైవ కుమారుని శిలువ రక్తము మాత్రమే. దేవుని స్తోత్రం. ఆయన ద్వారానే పాపము నుండి విడుదల పొందాలి. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువు మనిషిని పాపము నుండి విడుదల చేయడానికి వచ్చాడు తప్ప మతాలు స్థాపించి ఏదో గొడవలు పెడతానికి ఆయన రాలేదు. నేను 26 సంవత్సరాలుగా దేవుణ్ణి ఎరుగుదును. నేను 20 సంవత్సరాలుగా సువార్త ప్రకటిస్తున్నాను. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది నాకు కలగలేదు. కారణం ఏంటంటే నేను కూలంకషంగా లోతుగా తెలిసాక కానీ ఏ మాట చెప్పను. ఉదాహరణకి మనది వేల్పూరు, మన పక్కన తణుకు ఉంది, ఈ పక్కన అత్తిలి ఉంది. ఎవరైనా నన్ను తణుకులో అయ్యా వేల్పూరు నుంచి తణుకు దూరం ఎంత అని అడిగారు, వేల్పూరు నుంచి అత్తిలి దూరం ఎంత అని అడిగారు. నేను ఖచ్చితంగా ఆ కిలోమీటర్ రాడు చూసి, ఆ బైకులో ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసి, నా కారులో ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసి, ఎన్ని మీటర్లు వస్తుందో చూసి అప్పుడు మాత్రమే ఆ దూరం నేను చెప్తాను. దేవుని స్తోత్రం. 6 ఉంటుందండి, 7 ఉంటుందండి, లేకపోతే 3 ఉంటుందండి, లేకపోతే 8 ఉంటుందండి, లేకపోతే 10 ఉంటుందండి అని నేను అన్నాను.
అంటే నేను మొదటి నుంచి బాగా పరిశీలించడం అలవాటు. అన్ని గ్రంథాలు చదివాను. చిన్నప్పుడే మా ఇంటి నిండా పుస్తకాలు ఉండేవి. దేవుడు ఎవరు అని అన్వేషించాను. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు ఎవరో నాకు తెలిసాడు. దేవుని స్తోత్రం. తెలిసిన తర్వాతే 99లో తెలుసుకున్నా. 6 సంవత్సరాలు కూలంకుషంగా బైబిల్ చదివి 2005లో చెప్పటం ప్రారంభించాను. కాబట్టి ఈరోజు నేను మీకు తెలియజేసేది ఏంటంటే, దేవుడు ఎవరు అంటే ఆత్మస్వరూపి. అలాగే మానవుణ్ణి పాపము నుంచి విడుదల చేసి పరలోకానికి పంపించటానికి దేవుడు పంపినవాడే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంతవరకు ఇది పరమ సత్యం, మీరు నమ్మినా నమ్మకపోయినా. అయితే ఈరోజు ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు ప్రపంచం అంతా జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు కొన్ని సంఘటనలు మీకు వివరిస్తాను. ఆయన ఎలా పుట్టాడు, ఏ విధంగా జరిగింది అనేది రాత్రి మనం లూకా సువార్త 1వ అధ్యాయం 38 వరకు విన్నాము. ఇప్పుడు 39 నుండి 55 వరకు మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలను విందాము. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువులు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా ఎదుటకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలెనను. అప్పుడు మరియ ఇట్లనెను. ఇప్పటి వరకు ఈ 2 మాటలు విన్నాక మిగతా మాటలు చూద్దాం. గబ్రియల్ అన్నాడు, దేవుని దూత, నీ బంధువురాలైన ఎలిజబెత్కు ఇది 6వ నెల అన్నాడు. అప్పుడు మరియ జాగ్రత్తగా బయలుదేరింది. అప్పటికి ఆమె గర్భం ప్రారంభమైందంతే. ఈ బయలుదేరినటువంటి మరియ ఎలిజబెత్ దగ్గరికి చేరుకుంది. ఈ ఎలిజబెత్ దగ్గరికి చేరుకుని వందనము చెప్పింది. క్రైస్తవులందరూ కూడా వందనము అని చెప్తారు. వందనం అంటే గౌరవించటం అనే అర్థం. ఇలాగ వందనము చెప్పినప్పుడు ఆమె స్వరము కడుపులో ఉన్న బిడ్డకు వినిపించింది. దేవుని స్తోత్రం. చాలామందికి తెలుసో తెలియదు, పిల్లలకు అవయవాలన్నీ ఏర్పడిపోతూ ఉంటాయి. స్కానింగ్లో తెలిసిపోతుంది పిల్లవాడికి చెవులు పనిచేస్తున్నాయా, కళ్ళు పనిచేస్తున్నాయి అనేది కూడా తెలిసిపోతుంది. కొంతకాలానికి పిల్లవాడు కదలిక మొదలవుతుంది లోపల. అంటే ఇతను కదిలేటటువంటి స్థితిలో ఉన్నాడు, ఇంకా కొంతకాలానికి పుడతాడు. కానీ ఈ యొక్క శుభవచనము అమ్మ వందనము అని మరే చెప్పినప్పుడు ఆమె గర్భములో ఉన్న శిశువు లోపల కిందకి పైకి కిందకి కదిలాడు. దేవుని స్తోత్రం. ఇదంతా ఎలా జరిగిందని రాయబడిందంటే రాత్రి చెప్పాను, పరిశుద్ధాత్మ వలన రాయబడింది. పరిశుద్ధాత్మ వలన జరిగింది. ఇక్కడ ఎలిజబెత్కు పరిశుద్ధాత్మ ఉంది, మరియకు పరిశుద్ధాత్మ ఉంది. ఇంకా ఆశ్చర్యంగా ఆలోచిస్తే మనం ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువుకి పరిశుద్ధాత్మ ఉంది, మరియ గర్భంలో ఉన్నది పరిశుద్ధాత్ముడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ వలన గంతులు వేస్తున్నారు, పరిశుద్ధాత్మ వలన సంతోషిస్తున్నారు. ఈరోజు నేను ఉపవాస ప్రార్థనలో మాట్లాడినప్పుడు
వాళ్ళు సంతోషం పట్టలేకపోయారు. ఈరోజు మా హృదయానికి చాలా ఆనందంగా ఉందండి అన్నారు. ఈ హృదయంలో ఆనందం కలగటానికి గల కారణం పరిశుద్ధాత్మ. లేకపోతే నా మాటలు ఏమీ వారికి అర్థం కావు. నేను పరిశుద్ధాత్మతో చెప్తున్నాను, వాళ్ళు పరిశుద్ధాత్మతో వింటున్నారు. ఉదాహరణకి మీరందరూ ఎవరు గొడవలు పడవద్దు, ఎవరిని ఏమీ అనుకోవద్దు, ప్రేమగా ఉండండి, కుటుంబంగా ఉండండి అని నేను హెచ్చరించినప్పుడు మీరందరూ అలా ఉన్నారనుకోండి, మీ అందరిలోనే పరిశుద్ధాత్మ ఉంది. మీలో ఎవరైనా గొడవలు పెట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళలో ఏమి లేదు, పరిశుద్ధాత్మ లేదు. గొడవ పెట్టే ఆత్మ ఉంది, దాని పేరు దురాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ ఉన్నవారు దేవుడి మాటలు వింటున్నారా? పరిశుద్ధాత్మ ఉన్నవారు దేవుడు మాటలు విని గంతులు వేస్తారు. హల్లెలూయా. హృదయానికి ఎంతో ఆనందం కలుగుతుంది, హృదయం కదిలిపోతుంది, చాలా సంతోషం కలుగుతుంది. మరి పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి సంతోషం ఏం కలుగుతుంది? హృదయం ఏం గొంతులేస్తుంది కదా. దేవుడి మాటలు వినేటటువంటి ఆసక్తి కూడా వాళ్ళలో ఉండదు. ఇక్కడ సువార్త జరుగుతున్నా వాళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడికో వెళ్ళిపోతారు, మళ్ళీ ఈ టైంకి వస్తారు. చేత వాళ్ళని దురాత్మలు ఆవహించి ఉంటాయి. కాబట్టి దేవుని ఆత్మ గలవారు దేవుని మాటలు విన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ ఉన్నవారు దేవుని మాటలు విన్నప్పుడు గంతులు వేస్తారు. హల్లెలూయా. అలాగే పరిగెత్తుకుని వచ్చేస్తారు వాక్యం వినడానికి. నేను మిమ్మల్ని 6:30కి రమ్మంటున్నాను కదా, మీరు దేవుని మాటలు వినడానికి మీరు 6:30కే కాదు, 5:30కి రమ్మన్నా వస్తారు, 3:30కి రమ్మన్నా వస్తారు. ఏనండి, ఏం మాట్లాడకండి, మీరు వదిలేండి. మా ఇంట్లోకి వచ్చి మాకు చెప్తారేంటి అంటాడు. కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నాను, వదిలేండి, మీకెందుకు కూడా. కాబట్టి అది పరిశుద్ధాత్మతోటి మనం ఉన్నప్పుడు మన హృదయం కదిలిపోతుంది. ఉదాహరణకి పాపం చేయొద్దన్న మాట పరిశుద్ధాత్మ వారు వెంటనే తీసుకొని పాపాన్ని మానేస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేని వారి గురించి మనం దుఃఖించుకోవడం ప్రయోజనం లేదు. వింటున్నారా? కాబట్టి ఈ పరిశుద్ధాత్మ స్వరము వినగానే పరిశుద్ధాత్మ ఇక్కడ జరిగిందంతా కూడా గొంతులు వేసింది, చెప్పింది, మాట్లాడింది, పైకి మనుషులు కనిపిస్తున్నా కూడా ఈ కార్యాలన్నీ ఆత్మ జరిగిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి కార్యక్రమాలన్నీ పరిశుద్ధాత్మ జరిగిస్తున్నాడు. మరి ఇక్కడ చాలామందికి పరిశుద్ధాత్మ అంటే ఎవరికి అర్థం కాదు కదా. ఆయన గురించి కూడా చెప్పాలి. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది, పాపము లేని ఆత్మ. అలాగే ఒక ఆత్మ నుండి అన్ని ఆత్మలు వచ్చాయి, సుపీరియర్. దేవుని ఆత్మ నుంచే ఆత్మలు వచ్చాయి. కాబట్టి దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. ఈ ఆత్మ వీళ్ళ మీదకు వచ్చింది. ఇదే ఆత్మ మన మీదకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనను. ఈవిడ ఏమంటుందంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా వినాలి. మరి ఇంతమంది స్త్రీలు ఇక్కడ ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది స్త్రీలు ఉన్నప్పుడు, దేవుడు ప్రత్యేకంగా తన కొరకు నిన్ను ఎన్నుకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. దేవుడు ప్రత్యేకముగా నిన్ను ఎన్నుకున్నాడు. చూసారా? ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిని దేవుడు ఎన్నుకున్నాడు, మాట్లాడేవారిని దేవుడు ఎన్నుకున్నాడు. చూసారా? ఇది మనకై మనం వచ్చింది కాదు. ఇది మనకై మనం మాట్లాడాలన్నా కుదరదు.
ఒకవేళ నా సొంత మాటలు మాట్లాడాలంటే 5 నిమిషాలకు అయిపోయి ఆ పక్క ఈ పక్క చూస్తాను. దేవుని స్వరము గనక అది కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎవరి చేత? దేవుని చేత. చెప్పండి. చూసారా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మరి మీరు దేవుడి చేత ఆశీర్వదింపబడినప్పుడు నీ గర్భఫలము కూడా ఆశీర్వదింపబడెను అన్నాడు. హల్లెలూయా. మరి ఒక్కసారి మీరు అందరూ పరీక్షించుకోండి, మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి, మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, మీరు దేవుడి చేత ఆశీర్వదింపబడిన వారే. మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఇక్కడ తల్లి ఆశీర్వదింపబడింది, లోపలున్న గర్భఫలము ఆశీర్వదింపబడింది. దేవుని స్తోత్రం. ప్రశ్నించుకోండి, నా పిల్లలు ఎలా ఉన్నారు? నా పిల్లలు ఎలా ఉన్నారు? నాకు నేను, మీకు మీరు ప్రశ్నించుకోవాలి. అల్లరోళ్ళ, పనికి మాలినోళ్ళ, అబద్ధాలు ఆడతారా, కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, తన్నుకుంటారా, గుద్దుకుంటారా, గొడవలు పెడతారా, తల్లిదండ్రుల మాట వినరా, అటు ఇటు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారా, ఎక్కడికి వెళ్తారో వాళ్ళకే తెలియదా, ఏం చేస్తారో వాళ్ళకే తెలియదా, పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారా? కదా కదా చాటుగా సిగరెట్లు కాలుతున్నారా, చాటుగా తాగుతున్నారా, చాటుగా సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూస్తున్నారా? మీ పిల్లలు నాకేం చెప్పక్కర్లేదు, దేవుడితో మాట్లాడండి. హల్లెలూయా. మీ పిల్లలు ఆశీర్వదింపబడిన వారేనా? ఇప్పుడు చెప్పండి, మరియా ఆశీర్వదింపబడింది, మరి మరియ పిల్లవాడు ఎలా ఉన్నాడు? ఆశీర్వాదమే ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి నా పిల్లలు ఎలా ఉన్నారు? మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఆశీర్వాదంగా ఉన్నారా? ఆశీర్వాదంగా ఉన్నారా? మీ పిల్లల్ని బట్టి మీరు సంతోషిస్తున్నారా? ఒక్కసారి నా పిల్లల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నవారు కుడి చేయి చూపించండి. ఒక్క చేయలేగలేదు. అందుకే దేవుని వాక్యం చాలా అద్భుతమైన వాక్యం, ప్రశ్నిస్తుంది. మరి నువ్వు ఆశీర్వదింపబడినప్పుడు నీ పిల్లలకి ఎందుకు ఆశీర్వాదం లేదు అంటే, నీ మీద ఉన్న ఆశీర్వాదం నీ పిల్లల మీద లేదు అనుకో. ఎందుకు లేదు? నీ పిల్లలు నీ స్వాధీనంలో లేరు, నీ పిల్లలు నీ మాట వినరు, నీ పిల్లలు నువ్వు ప్రార్థన చేయమంటే చేయరు, నీ పిల్లలు ఒక చోట కూర్చోమంటే కూర్చోరు. మొన్న రాత్రి ఈవిని వాక్యం వినలేదు ఆ పిల్ల, ఆ కూతురు. అది ఇప్పుడు కూడా తిరుగుతున్నట్టు ఉంది, అటు ఇటును అలా తిరుగుతూనే ఉంటుంది, అది వస్తుంది. కాబట్టి నీ కూతురు కొడుకే తిరుగుతున్నారు, అందరూ కూర్చున్నారు, ఇంకెవరు తిరుగుతులేదు ఇక్కడ. ఆశీర్వాదం లేదు, భ్రష్టులు అయిపోతారు. కూర్చోవటమే, నుంచోవటమే. యేసుప్రభు, మరియ గర్భంలో పుట్టినటువంటి యేసుప్రభు తర్వాత 6 పిల్లలు పుట్టారు. ఈ 6 పిల్లల్ని యేసుప్రభు ఎత్తుకునేవాడు, స్నానం చేయించేవాడు. అమ్మా అని అమ్మ చెప్పినట్టు వినేవాడు. ఎవరో తెలుసు ఆయన? దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎందుకు పిల్లల్ని ఆడించడం? దేవుడు ఎందుకు అమ్మ చెప్పినట్టు వినడం? దేవుడు ఎందుకు అలాగా దాస్యం చేయటం? యేసు ప్రభు ఉద్దేశం, తమ్ముళ్ళకి, చెల్లికి, అమ్మకే నేను సేవ చేయాలి. దేవుని స్తోత్రం. ఆ బుద్ధి నీ పిల్లలకుందా? ఆ జ్ఞానం నీ పిల్లలకుందా? మొదట నీకుందా? నీకు లేదు, అందుకే ఆడకలేదు. చూసారా, ఇక్కడ ఒక్క మాటే 2 గంటలు చెప్పచ్చు.
నీవు ఆశీర్వదింపబడిన దానవు. మరి నీ పిల్లలకు ఆశీర్వాదం లేనప్పుడు నీ ఆశీర్వాదం ఎందుకు తగలేసుకోవటానిక? ఇప్పుడు నువ్వు సంపాదించిందంతా, నువ్వు తెచ్చుకున్నదంతా నిలబెట్టని పిల్లలు నీకున్నప్పుడు నువ్వెందుకు బైబిల్ అట్టుకు తిరగటం? ఏం ప్రయోజనం? అందుకే దేవుడు అన్నాడు, బెత్తము వాడుము, ప్రాణము తీయకము, ప్రాణము పోయేంత వరకు కొట్టద్దు కానీ కొట్టు అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? జాగ్రత్త. దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు నీకు సరిపోద్ది అనుకుంటున్నావు, నా పిల్లలకు ఆశీర్వాదం అక్కర్లేదు అనుకుంటున్నావు కదా. 2, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎలిషబెత్తు పరిశుద్ధాత్మ వలన ఒక మాట చెప్తుంది. అదేంటంటే, నాకు దేవుడైన ప్రభువు, వింటున్నారా, నాకు దేవుడైన ప్రభువు ఈమె గర్భంలోకి వస్తే ఆ ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చిందంటే అసలు నా అంత ధన్యురాలు ఎవరు అంటుంది. దేవుని స్తోత్రం. చూసారా, నా ప్రభువు తెలిసిపోయింది ఆవిడికి. మరియ గర్భంలో ఉన్నది ఎవరు? మరియ కుమారుడు మాత్రమే కాదు, నా ప్రభువు, నా భర్తకి ప్రభువు, లోకానికి ప్రభువు, ప్రపంచానికి ప్రభువు, అందరికీ ప్రభువు. హల్లెలూయా. అందరికీ ప్రభువుకి తల్లి ఎక్కడికి వచ్చింది చెప్పాలి. ఎలిజబెత్ దగ్గరికి. ఎలిజబెత్ వెళ్ళిందా, మరి ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందా? ఓకేనా? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అంత గొప్ప ప్రభువు, అంత గొప్ప యేసుక్రీస్తు తల్లి వస్తే అంత సంతోషపడుతున్న ఎలిజబెత్తు సాక్షాత్తు దేవాది దేవుడు యేసు ప్రభువే మన దగ్గరికి వస్తే ఎంత గంతులు వేయాలి. హల్లెలూయా. ప్రభు నీ దగ్గరికి రాలేదా? నోరు తెరువు. ప్రభు నీ దగ్గరికి వచ్చాడా? నీ హృదయం గంతులు వేస్తుందా? యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చాడా? వచ్చాడా రాలేదా? రాకుండానే రక్షణ పొందావా? వచ్చాడా? కానీ ఆయన విలువ నీకు తెలియదన్నమాట. ఒక ప్రభు తల్లి వస్తేనే ఆవిడంత గంతులు వేసి సంతోషిస్తుంటే, ప్రభువే నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయం ఎంత ఆనందంతో గంతులు వేయాలి. హల్లెలూయా. ఏది ఆనందం ముఖంలో? ఆ హృదయంలో ఆనందం ఏది? ఆ ముఖంలో సంతోషం ఏది ఉందా? సాక్షాత్తు దేవాది దేవుడే నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. యేసు ఉంటే చాలు కలుగునై, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. భక్తితో ప్రార్థిస్తే ముక్తినిచ్చేవాడు, సైతాను శక్తులన్నీ పారిపోతాయి. నీతి విడిచిపెట్టొద్దు, పరుల సొమ్ము ముట్టొద్దు, నిష్టమైన నష్టమైన వెలుగ తిరిగి చూడొద్దు. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. పరలోకం ఎంతో ఆనందం. నువ్వు పొందాలంటే పాపం విడిచిపెట్టాలి. నిత్య జీవం యేసే మోక్ష మార్గం. నీకు కావాలంటే అడిగి పొందుకోవాలి. లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి రావాలి. నిన్ను వలె నీ ఎదుటి మనిషిని ప్రేమించాలి. ఇవన్నీ చేస్తేనే కానీ దొరకడం.
నీ మొహంలో ఆనందం ఎందుకు లేదు తెలుసా? ఏది వదలలేదు, ఆయన కావాలి. ఏది వదలలేదు, పాపం వదలలేదు, చుట్ట వదలలేదు, తాగుడు వదలలేదు, ఒకళ్ళని విమర్శించడం వదలలేదు, ఒకళ్ళని ద్వేషించడం వదలలేదు, ఆ డబ్బు పిచ్చి వదలలేదు, లోకం పిచ్చి వదలలేదు. ఏమంటున్నాడు అక్కడ? లోకములో ఉన్నదంతా విడిచిపెట్టి, ఏది విడిచిపెట్టకుండా ఆనందం ఎలాగొస్తుంది ముఖంలో? నువ్వు హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉండాలంటే లోకంలో ఉన్నదంతా ఏది అన్నీ అలా పట్టుకుని ఉన్నాయి కదా. లోపల ఒకరోజు ఒక దైవజనుడు చెప్తున్నాడు యూట్యూబ్లో, అమ్మ తేనె పట్టు చూసారా అని అడిగాడు. వాళ్ళు ఆనందంగా ఏదో చెప్తున్నాడు అనుకుని చూసామండి అన్నారు. తేనె పట్టులో తేనెటీగలు ఎక్కడైనా ఖాళీ వదులుతాయా అని అడిగాడు. అంటున్నావా? తేనెటీగలు తేనె పట్టుని ఎక్కడైనా వదులుతాయా? కొద్దిగా ఖాళీ ఉంటుందా? ఒకదాని మీద ఒకటి ఉంటాయి. తేనె చక్కని పసుపు రంగులో ఉంటుంది, కానీ తేనె పట్టు నల్లగా ఉంటుంది కదా. తేనె మధురంగా ఉంటుంది, కానీ తేనెటీగలు కుడితే చచ్చిపోతారు. అర్థమైంది మీకు? ఈ తేనె పట్టు నిండా ఈగలు చుట్టుకున్నట్టు నీ హృదయం నిండా లోకం గట్టిగా పట్టేసి ఉంది. దేవుని స్తోత్రం. అంటే నీ హృదయం నల్లగా ఉంది, తేనెటీగల కన్నా ఎక్కువనే లోపల. ద్వేషం, ఈర్ష్య, అసూయ, కక్ష, కార్పణ్యాలు, కుట్రలు, తాగుళ్ళు, తిరుగుళ్ళు, దెబ్బలాట్లు, గొడవలు, అహంభావాలు, గర్వాలు, మోసాలు, ఇవన్నీ బాగా పట్టేసి ఉన్నాయి. వింటున్నారా? ఒకవేళ తేనె పట్టు దగ్గరికి ఎవరైనా వెళ్తే ఏం చేస్తాయి? కుట్టేస్తాయి. ఒకవేళ యేసు ప్రభు గొప్పని చేయడితే ఆయన కూడా కుట్టేస్తాయి. ఈ లోపల ఉన్నాయి. అంత భీకరంగా ఉంది ఈ హృదయం. హృదయం ఎలా ఉందట? మోసముతోటి, కుట్రలతోటి నిండిపోయింది ఈ హృదయం. మరి ముఖంలో ఆనందం ఎలా వస్తుంది? స్వచ్ఛమైన నవ్వు ఎలా వస్తుంది? మాట్లాడరేంటి? ఏం రావాలి? స్వచ్ఛమైన నవ్వు రావాలంటే హృదయం ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. ఒక్కోసారి కొంతమందిని నవ్వవేంటి అంటే, నవ్వవయ్యా నవ్వవేంటి అంటాడు. ఆ నవ్వు హాయిగా ఉండదు, ఎందుకంటే లోపల అంతా నల్లగా ఉంది. నవ్వు ఎలా? హృదయం నిండింది, ఆ నోట్లోంచి అయ్యో వస్తాయి. నేను అస్సలు అనాలని అనలేదండి. ఎక్కడుంది అది? బయటకు వచ్చింది. మళ్ళీ ఈ సమర్థింపులేంటి నీకు? ఏదుంది అది బయటకు వచ్చింది. ఒక ఆవిడ నా ఎదురుగుండానే యేసు ప్రభువుని నమ్ముకున్న ఆవిడ ఇంకొక ఆవిడతో అంటుంది, నాకు తిట్లు రావనుకోకు, నాకు బూతులు రావనుకోకు, నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను, లేదంటే నా తిట్లకి నీ చెవుల్లోంచి రక్తం వచ్చేద్దంటుంది. అంటే లోపలన్నీ ఏమున్నాయి ఆవిడ లోపల? తిట్లు. ఎన్ని తిట్లు? ఎన్నున్నాయో. మరి ఈవిడ ముఖంలో ఆనందం ఎలా ఉంటుంది? ఇక్కడ ఒక్కసారి మీరిద్దరు స్త్రీలు కలిసినప్పుడు, ఉదాహరణకి వనిత, హేమ కలిశారనుకోండి, లేకపోతే షోలామితి, లేకపోతే ఇంకొక ఆవిడ కలిశారనుకోండి, ఎలా మాట్లాడుకుంటారు వీళ్ళు? ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు అనేది ఒకసారి చూడాలి. స్వాతి వీళ్ళందరూ కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? మరి ఇక్కడ ఎలిజబెత్, మరియా ఏం మాట్లాడుకుంటున్నారు? కేవలం దేవుడు మాటలే మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా. ఇద్దరు దేంతో ఉన్నారు చెప్పాలి. మరి ఏడిద్దరు దేంతో ఉన్నారంటారు? చెప్పండి. నేను వద్దాం అనుకున్నాను, ఇలా వెళ్ళిపోయావు, నేను చూశాను, నేను వెళ్ళిపోయాను. ఓహో, ఏం భాష, ఏం సౌందర్యం! వీళ్ళ మాటలు అంటుంటే ఎంత ఆనందం! హృదయం నిండిపోతుంది. ఒకసారి వినపడుతూ ఉంటాయి ఈ మాటలు నాకు కదా. దయచేసి నేను చెప్పే ప్రతి మాట
క్రీస్తు మీలో జన్మించాలనే నేను క్రిస్మస్ మాట్లాడుతున్నాను. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ జన్మించాలి? క్రీస్తు జన్మించాలంటే ఎలిజబెత్ లాగా మరేలాగా మాట్లాడుకోవాలి. మీ మాటలు వింటుంటే ఎవరికైనా ఆగిపోయి వినాలి. ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు చూసారా? ఇక్కడ చూడండి, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చాను, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే. వింటున్నారా? ఎలిజబెత్తు మరియతోటి ఏ వచనం మాట్లాడింది చెప్పండి. మరి మీరేం మాట్లాడతారు? శుభవచనం అంటే ఏం మాట్లాడింది? ఎలిజబెత్తుకు వందనము చేసెను. చూసారా? వందనం అంతే. అది శుభవచనం. అంటే మన నోటి వెంబడి ఎప్పుడు ఏ వచనాలు రావాలి? బూతులు, చెడ్డ మాటలు రాకూడదు. ఎప్పుడు శుభవచనమే రావాలి. నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా. చూసారండి? వింటున్నారా? ఆ మరియ స్వరము విన్నప్పుడు ఈ ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు అయినటువంటి యోహాను గంతులు వేసెను. చూసారా? వింటున్నారా? మనం మాట్లాడుతున్నప్పుడు మన ఇంటిలో ఉన్నవారు ఒకరింటికి వెళ్ళి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారందరికీ ఆనందం కలిగించే మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. ఇక్కడ మనం వీధిలో మాట్లాడుతున్నాం, జనం మధ్యన మాట్లాడుతున్నాం, అనేక జనముల మధ్యన 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. వారికి హృదయానికి ఆనందం కలిగితేనే వింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. కాబట్టి అలవాటు అనేది మంచి మాటకు అలవాటు అయిపోవాలి. హృదయం నిండా దేవుని మాటలు ఉంటే హృదయంలో నుంచి ఆ మాటలే వస్తాయి. అప్పుడు ఎదుటివారికి ఏం కలుగుతుంది? సంతోషం కదా. అప్పుడు ఆ పిల్లోడు అంటాడు, అమ్మా ఆంటీని కొంచెంసేపు మన ఇంట్లో కూర్చోమను అంటాడు. లేదా ఈవిడ పూతులు తిడుతుంటే ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఇదే చెత్త ఆంటీని నువ్వు స్నేహం చేస్తున్నావేంటి అంటాడు. చూసారా? మీ మాటలు మృదువుగా ఉండాలి. మృదువుగా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలు. ఈవిడేమంటుందంటే దేవుని దూత వచ్చి మరియతో చెప్పిన మాటలు ఆవిడ నమ్మింది గనక ఆమె ధన్యురాలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. గబ్రియేలు మరీ దగ్గరికి వెళ్ళి మరీ దగ్గర చెప్పినటువంటి మాటలు ఎలిజబెత్కి ఎలా తెలిసాయి? చూసారా? గబ్రియేలు మరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాటలు ఎలిజబెత్కి ఎలా తెలిసాయి అంటే, ఎలిజబెత్తు నీ బంధువురాలికి ఇప్పుడు 6వ నెల అని అక్కడ చెప్పిన మాటలు, నీకు లోకరక్షకుడైన యేసు పుడతాడు, పరిశుద్ధాత్మ నిన్ను ఆవహిస్తుంది అని చెప్పిన మాటలు ఎలిజబెత్కి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అర్థమైంది మీకు? చూసారా? పరిశుద్ధాత్మ ఎంత ప్రయాణం చేస్తున్నాడు, ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. కనుక ఈరోజు ఈ మాటలు వివరించడానికి నాకు ఎవరు చెప్పారు? దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మీరు శాపగ్రస్తులు అయిపోతారు మీలో కొంతమంది. ఎలాగంటే యేసుప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ లోకములో ఏ లోకములోనే క్షమాపణ లేదు. దేవుని స్తోత్రం. అలా చెప్తాడు. కుదురుతుందంటే అన్నామంటే అయిపోయింది నీ బతుకు, శాపం వచ్చేసింది అంతే. నీకు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట కూడా. ఇప్పుడు మరియా మళ్ళీ పరిశుద్ధాత్మతో ప్రారంభించింది.
ఈ మాటలు చెప్పుకుని మనం తొందరగా ముగించుకుందాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయములు ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను లెక్కించెను. ఆకలిగొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకును తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందరని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడిని ఇశ్రాయేలుకు సహాయము చేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళి, అంటే ఇంచుమించు ఇంకా ప్రసవ కాలం వచ్చే వరకు 3 నెలలు ఎలిజబెత్ ఇంటికాడ మరియా ఉంది. ఇప్పుడు మరియా పరిశుద్ధాత్మతో చెప్పిన మాటలు మనం వివరించుకుని ముగించుకుందాం. పరిశుద్ధాత్మ మరియా ద్వారా మాట్లాడిన మాటలు ఏంటంటే, మొట్టమొదటి మాట మీరందరూ నాతో చెప్పండి, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. చూసారా, నా ప్రాణము దేవుణ్ణి స్తుతిస్తుంది, నా ఆత్మ దేవుణ్ణి స్తుతిస్తుంది, నా లోపల రక్షకుడు ఉన్నాడు, నా ప్రాణము చాలా సంతోషంగా ఉంది. 2, తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. గుర్తుపెట్టుకోండి, ఆమె దీనురాలు. ఎంత దీనురాలు అంటే, 1 ఆర్థికంగా ఏమీ లేదు, 2 వస్త్రము లేదు, పెద్ద కుటుంబము కాదు, ఎన్నిక లేని కుటుంబం. ఇవన్నీ అలా ఉంచి చాలా ఒదిగి విరిగి నలిగిన హృదయముతో చాలా దీనురాలు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడికి నచ్చిన దీనురాలు. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, మనం దీనత్వం గల హృదయం ఉంటే దేవుడికి చాలా సంతోషం కలుగుతుంది. దీనస్థితిని కటాక్షించను. చూశాడంట, ప్రపంచంలో అందరిలోకి దీనంగా ఉన్నవారెవరు అని చూస్తే మరియకు 100కు 100 మార్కులు వచ్చాయి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారిలో ఎన్ని మార్కులు వస్తాయో మీకు. దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఒక పక్కన కష్టం, ఒక పక్కన శ్రమ, ఒక పక్కన అవమానం, కానీ ఆత్మ ఎలా ఉందట? దేవుని యందు ఆనందంగా ఉంది. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా హృదయం ఆనందంగా ఉండాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. హల్లెలూయా. ఏమంటాడు ఒక చోట, జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజారవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావ సాగుచు పయనించే సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు. ఆత్మ ఆనందం కనిపిస్తుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్క చేయడం అన్నమాట ఆత్మ. గురి దేవుడు కనుక భయం లేదు. అర్థమవుతుంది మీకు? ఎప్పటికీ భయం ఉండదండి, ఏం జరిగినా భయం ఉండదండి. మీకు కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి.
కాలేబుకి ఒక 50,000 ఇచ్చాను అనుకోండి, నాకు కాలేబు ఎప్పటికీ ఇవ్వలేదు అనుకోండి, నేను అనుకుంటాను కాలేబు నాకు 50,000 ఇవ్వకపోవటం కూడా దేవుని చిత్తం అనుకుంటాను. అందుకనే కాలేబు ఎప్పుడు కనపడినా హాయ్ కాలేబు హౌ ఆర్ యు అంటాను. దేవుని స్తోత్రం. అంటే నా హృదయంలో స్థిరత్వం ఉంది. నాకు ఆ ఇచ్చిన 50,000 నాయి కాదు, ఎవరే నీ అంటావు నువ్వు, అందుకే రావు నీకు. చెవులు మీరే సూసులు చేస్తాడు. దేవుని చిత్తం అయితే నా దగ్గరికి వస్తుంది తిరిగి. దేవుని స్తోత్రం. నాది కాదు, అంతేనా? యెహోవా ఇచ్చాను, అంతే, అయిపోయింది, అంతే. కాబట్టి నేను దేని గురించి చెప్తున్నానంటే, పీక్కుని తలకాయ పీకేసుకుని, జుట్టు పీకేసుకుని భోజనం మానేసేసి బీపీలు తెచ్చేసుకుని, షుగర్లు తెచ్చేసుకుని బాధపడినా రాదు, వస్తుందా? రాదు. కాబట్టి నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుంది. హబక్కూకు అంటాడు, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, కానీ మనం ఏంటంటే ఉంటేనే ఆనందిస్తాం, లేకపోతే మొహం ఆమదం తాగిన మొహంలో పెట్టి కూర్చుంటాం కదా. ఆ మొహంలో నవ్వు బాగానే ఉన్నాను కానండి, వదిలే బాబు, కత్తిపితే ఏడ్చేసేలాగా ఉంది కదా. లోక సంబంధమైన చింత. మరి యేసు నీ హృదయంలో ఉన్నప్పుడు ఏది ఉన్నా ఏది పోయినా ఎలా ఉండాలి? హ్యాపీ. మరి ఏమంటున్నారు మీరు అందరూ? క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఉత్తిదే 2 నిమిషాలు కాల్ చేసేసి మళ్ళీ ఏడుపు. అలా ఉండకూడదు. హృదయంలో ఆనందం స్థిరంగా ఉండాలి. అర్థమైందా? ఒక చిన్న మాట సందర్భానుసారంగా చెప్తున్నాను. మా చైర్మన్ గారు నాకు ఎండి ఇచ్చిన తర్వాత కొంతకాలానికి చాలామంది వెళ్ళి అడుగుతూ ఉండేవారు ఆయన్ని. ఒకరోజు ఆయన సీక్రెట్ చెప్పాడు. నేను మూర్తి గారికి కంపెనీ అంతా ఎందుకు అప్పచెప్పేశానంటే, ఆయన నేను కలిసిన రోజు నుంచి ఎప్పుడూ కూడా ఆ ముఖంలో చిరునవ్వు తప్ప ఇంకోటి చూడలేదు. నాకు ఏడుచుకోళ్ళు అంటే చిరాకు, అందుకే అతనికి ఇచ్చేసాను అన్నాడు. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చేసాడు, అందుకే ఎప్పుడు నవ్వే. అది ఇష్టం అంట ఆయనకి. కానీ మనం ఏడుపు ముఖాలు ఎవరికి ఇష్టం ఉంటాయి? కాబట్టి నవ్వుతూ ఉండు. దేవుని స్తోత్రం. యేసు నీలో ఉంటే నవ్వాలి. ఎందుకంటే ఏదైనా పోయినా ఏదైనా వచ్చినా, ఇప్పుడు కాలేబు ఇవ్వట్లేదని నేను ఏడకూడదు. అర్థమవుతుంది నీకు? కాలేబు ఇవ్వట్లేదని ఏడకూడదు. ఎప్పుడు నిద్రాటదు నాకు. ఇచ్చేస్తాడో పోతే అనుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. హల్లెలూయా. ఒక రోజున పట్టుకొచ్చి అంకుల్ గారు తలుపు కొడతాడు. ఏమయ్యా ఇదిగోనండి అంటాడు. వచ్చేస్తుంది. రాలేదు, సంతోషం. వచ్చింది, సంతోషం. ఈ మాట అందరూ అనలేరు మీరు. దేవుని స్తోత్రం. అనలేరు మీరు కదా. కాబట్టి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు ధన్యురాలందరూ. నన్ను అడుగుతాను, చెప్పండి, ఏం గొప్ప కార్యాలు చేశాడు ఈవిడికి? ప్రసన్నమణి గారు చెప్పాలి దీని సమాధానం. ఏం గొప్ప కార్యం చేశాడు? మరీకి ఒక బంగారు రథాన్ని పంపించాడా? పట్టు చీర పంపించాడా? చెప్పండి హెప్సిబా గారు. ఏం గొప్ప కార్యం చేశాడండి? ఇప్పుడు గొప్ప కార్యం అంటే అదే కదా. ఒకరోజు తణుకులో మీటింగ్ జరుగుతుంది. రేణుక గారు, నడపూటి రేణుక గారు వేదిక ఎక్కారు. నా ఎదురు 2 ఆడవాళ్ళు కూర్చున్నారు. ఎలాంటి వాళ్ళు? ఏమే పీకేస్తుంది. అంట చీర ఎంత ఉంటుందో తెలుసా? తక్కువ అంటే 60-50 ఏళ్ళు ఉంటుంది. పోనీ ఆ ఒక్క మాట మాట్లాడి వదిలేశారా? ఆ బుట్టా చూడు, అది ఎక్కడ కుట్టించిందో. జాకెట్టు ఖచ్చితంగా 15,000 ఉంటుంది. నా పక్కన ఉన్నవాడికి భయం పట్టుకుంది, ఏదో జరుగుతుంది. ఏయ్ అన్నాను. ఏంటి అనకు, ఎవరినే? నిన్నే. అది అంటావేంటి? గెట్ అవుట్. మీటింగ్లో కూర్చునే అర్హత లేదు నీకు.
నువ్వెవరు చెప్పడానికి? చీర గురించి మాట్లాడటానికి వచ్చావు, నువ్వు వాక్యం వినటానికి వచ్చావు. జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ అన్నాను. అది మీటింగ్ ఏమో, దేవుడు మీటింగ్, వాక్యం జరుగుతుంది. ఈవిడ చీర గురించి మాట్లాడుకుంటున్నారు. నేను కదిలేదాకా, అక్కడ కదిలేదాకా మళ్ళీ ఇద్దరు కిక్కురమను కదా. మరీకి ఏమన్నా చీర ఇచ్చాడా? పట్టు చీర, బంగారపు కాసులు దండ మెడలో వేసాడా? బంగారపు చెప్పులు తొడగలేడా? మనం బంగారు వీధిలో నడుస్తాం పరలోకంలో, దేవుని స్తోత్రం. ఇవ్వలేడా? అసలు ఏమిచ్చాడని ఈవిడ గొప్ప కార్యాలు చేశాడంటుంది. ఏమిచ్చాడని ఈ రోజున యేసు ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అదివ్వండి ఇదివ్వండి. ఈ దొంగలు బయలుదేరారు, పాస్టర్లు కూడా కొంతమంది అబద్ధాలు చెప్తారు. వచ్చేయి నీకు అది వచ్చేది, వచ్చేయి నీకు ఇది వచ్చేది. కాళ్ళు నొప్పి, మోకాళ్ళు నొప్పి, ఈపి నొప్పి తప్ప ఇంకేం దొరకవు వీళ్ళకి, వెళ్ళినోడికి. ఏంట గొప్ప కార్యం, ఏంట గొప్ప కార్యం, ఏంట గొప్ప కార్యం. భూమిని ఆకాశము చేసిన దేవుడు ఆవిడ కడుపులో పుడుతున్నాడు. హల్లెలూయా, అదే గొప్ప కార్యం. ఇప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు మనల్ని రక్షించడమే. హల్లెలూయా. అంతేగాని అది ఇచ్చాడా, ఇది ఇచ్చాడా, ఫ్యాన్ ఇచ్చాడా, ఏసీ ఇచ్చాడా, వాషింగ్ మెషిన్ ఇచ్చాడా, కూలర్ ఇచ్చాడా, పట్టు తెరిచ్చాడా? వద్దండి. అర్థమైంది మీకు? అలాంటి విషయాల మీద మీరు ఆలోచన పెట్టుకోకండి. ఇప్పుడు చెప్పండి, యేసు చెప్పు, నాకు గొప్ప కార్యము చేసెను, అదేదనగా ఆయన నాకు రక్షణ ఇచ్చాడు. దాని మించిన కార్యం ఉంది? ఆవిడ కడుపులో పుడుతున్నాడు, అంతకన్నా గొప్ప కార్యం ఏంటి? 2025 సంవత్సరాల నుంచి మరీ గారు అబ్బాయి అని చెప్తారా, వేరే ఎవరి పేరైనా చెప్తారా? అంతకన్నా ఏం కావాలి? అంతకన్నా ఏం కావాలి నీకు? యేసు ప్రభు గొప్పోడని నీకు తెలియక దరిద్ర పనులు చేస్తున్నావు, తప్పుడు పనులు చేస్తున్నావు, చెయ్యలా చాపుతున్నావు. యేసు ప్రభు గొప్ప దేవుడని తెలియక చెయ్యలా చాపుతున్నావు. యేసు ప్రభులో లేనంతకాలం నేను కోట్లు సంపాదించినా చెయ్యి చాపుతూనే ఉండేవాడిని. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెయ్యి చాపలేదు. దేవుని స్తోత్రం. అది యేసు ప్రభు ఇచ్చిన కార్యం, చేసిన కార్యం. మీరు యేసు ప్రభు గొప్పతనాన్ని గ్రహించినందువల్ల మీ జీవితంలో కార్యం జరగలేదు. మరి మరియా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం ఎప్పుడని చెప్పాను? ఎవరికైనా మీ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు, దేవుడు నాకు చాలా గొప్ప కార్యం చేశాడని చెప్పావా? నాకు 1 ఎకరం పొలం వచ్చిందని అడుగుతుంది. అది అపిస్తుంది. పొలం కాదు, రక్షణ దొరికింది. హల్లెలూయా. ఏం దొరికింది అంటే నీ ఆత్మ నువ్వు చనిపోయాక ఎక్కడికి వెళ్దావు? నరకానికి వెళ్దావు. అది చాలు నీకు. దేవుని స్తోత్రం. చూసారా? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఎన్ని తరాలు? యేసు ప్రభు రాజ్యం వచ్చేదాకా ఆవిడ గురించి చెప్పుకుంటాను ఉంటారు. హల్లెలూయా. చూసారా? మన పేర్లు ఏమని చెప్పుకుంటారా కదా? సుందరమ్మ ధన్యురాలు అంటారా? మహిమ ధన్యురాలు అంటారా? హేమ ధన్యురాలు అంటారా? ఒకవేళ మనల్ని ఎవరైనా ధన్యురాలు అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు దెబ్బలాడతానికి వస్తారు, ఎలాగా అంటారు. అన్నెవరు? ఇప్పుడు అని చూడండి, మేము దెబ్బలాటకు వచ్చేవాడు ఎవరో చెప్తాను మీకు. నీకు తెలుసా అంటాడు, ఇలా పొడుగ్గా లాగేసి. కాబట్టి ఒప్పుకోరు. కానీ మరీ ధన్యురాలంటే ప్రపంచం అంతా ఒప్పుకుని తీరుతుంది. హల్లెలూయా. చూసారా? మరియ ధన్యురాలు. అలాగే బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ నాతో కలిసి చెప్పండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండు. నువ్వు భయపడ్డావు అనుకో నీ పిల్లల మీద, ఆడ భయపడితే ఆడపిల్లల మీద, ఆడ భయపడితే ఆడపిల్లల మీద, ఆడ భయపడితే ఆడపిల్లల మీద. ఎవరైతే ఆయనకి భయపడుతూ జీవిస్తారో వాళ్ళు ఎవరిని ఆయన వదిలిపెట్టడు. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయనకి భయపడాలి. భయము నొంది
భయం అంటే ఏంటి అని వెనక్కెళ్ళి ఇలా గోకుతం కాదు, భయమునుంది ఎప్పుడు అసలు నాకు తెలియగలుగుతాను. నువ్వు వెనకాలో రకంగా ముందో రకంగా ఉంటున్నావు అంటే నువ్వు నరకం గ్యారంటీ నీకు. నువ్వు ఎప్పుడూ అక్కలాగా ఉండాలి కదా, ఇలాగ గోక్కూడదు. ఇలాగెలా అంటున్నాడు ఒకసారి స్టేజ్ మీద తణుకులో పాస్ట్ గారు, ఇలాగ ఏంటి అన్నాను, అందరూ తిరిగేశారు. అయ్యి బాపు మిమ్మల్ని గోకుతుంది తప్పు. ఎందుకు మరి ఏం చెప్తావు, ఏంటి చెప్పేదేదో అంతరం చెప్పు, ఏంటి లోపల చెప్తాడు నువ్వు కదా. ఎందుకండి వెనకాల ఒకసారి అలా రెండు గదిలోకి చెప్తాను, గదిలోకి ఎందుకు చెప్పు ఇక్కడ, అర్థమైందా? ఆయనకి భయపడేవారు తప్పు చేయరు గనక చాటుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. పౌలు అన్నాడు, రహస్య కార్యములను మేము విసర్జించితిమి, మాకు రహస్యాలు లేవు, ఇలాంటి గొడవలు ఏమీ లేవు. సైగలు కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. నాశనం అంట అన్నాం అనుకో నువ్వే. అబ్బాయి అత్తరేతిగడ రైలు అంతా తిరిగేస్తున్నాడు, బూరమ్మ గారిని ఏడిపించేసాడు, పడుకొని ఇవ్వలేదు ఆవిడ. దేవుని స్తోత్రం కదా. కనుసైగా చాలా ప్రమాదం అట, అలాంటివి చేయొద్దు, చాలా ప్రమాదం. తర్వాత చూడండి, ముగించుకుందాం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. దీనురాలను ఎన్నుకున్నాడు, గర్విష్ఠులను ఎన్నుకోలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరినైనా ఎన్నుకున్నాడు అంటే వారు దీనులే. గర్విష్ఠులను చెదరగొట్టెను, రాజులను దరిద్రులు చేసెను, దరిద్రులను రాజులుగా చేయును, దేవునికి సమస్తము సాధ్యమే. బాగా పైకెక్కిపోతే కిందకి లాగుతాడు, బాగా కిందకి దిగితే పైన కూర్చోబెడతాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత కిందకి తగ్గించుకొని జీవించగలుగుతామో మనల్ని అంతా హెచ్చింతాడు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను. చూసారా, సింహాసనం మీద నుంచి ఏం చేశాడు, లాగాడు. ఎవరిని ఎక్కించాడు, అంతే. ఆయన చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన కార్యాలు. అంటే దేవుడికి ఏమి ఇష్టమో తెలుసుకోండి, దీనత్వం. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు, మరి అసలు మరీకి ఏం తెలుసు, ఎలా చెప్పగలుగుతుంది? లోపల ఉన్నాడు కదా. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు, నా ఆత్మ ఉన్నవారు నా ఆత్మ మాటలే పలుకుతురు. చూస్తారా, మన నోటంట వచ్చే ప్రతి మాట దేవుని ఆత్మ ఉంటే ఆ మాటలే పలుకుతారు, దేవుని మాటలే పలుకుతారు, దెయ్యం మాటలు రావు. ఆకలి కొనిన వారిని పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. బాగా ఆకలి కొన్నవారు అన్నం పెట్టాడు, ధనవంతులు మాకు లెక్కలేదు అనుకున్నారు, వాళ్ళకి భోజనం లేకుండా చేశాడు. గుజరాత్లో బాగా ధనవంతులు అందరూ కూడా జనవరి 26 పొద్దున మాట కోటీశ్వర్లు సాయంత్రానికి దరిద్రులు అయిపోయారు. పొట్లాల కోసం ఇలా చూస్తున్నారు, పొట్లాల కోసం. అదే గుజరాత్లో అక్కడక్కడ గుడిసెల కాడ రోడ్ల మీద ఉన్నవాళ్ళు వంట చేసుకుని భోజనం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. అందుకే మనం దేవుడికి భయపడాలి, దేవుడి మాట వినాలి. దేవుడు చెప్పినట్టు వింటే మనకి ఏ లోటు కలగదు. దేవుని స్తోత్రం. హెచ్చు వాటిపైన మనశ్శుద్ధం. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు అబ్రహాంతో దేవుడు మాట ఇచ్చాడు, నీ కడుపున పుడతానని, తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందనని పితరులకు సెలవిచ్చినట్టు సేవకుడని ఇశ్రాయేలుకు సహాయం చేశాను. ఇశ్రాయేలు జనాంగం గురించి
యూద జనాంగం గురించి, దేవుని పిల్లల గురించి దేవుడు అబ్రహాము దావీదు వంశంలో నుంచి నా కడుపులో నుంచి యేసు వస్తున్నాడు. హల్లెలూయా. ఇంత కార్యక్రమం చేయటానికి నన్ను ఎన్నుకున్నాడు. ఆవిడ ఎంత ఆనందపడిపోతుంది చూడండి. ఈ ఆనందంలో అసలు ఎక్కడైనా నేను ముగించేస్తున్నాను, ఒక్క క్షణం ఆలోచించండి. ఆవిడ పడే ఆనందంలో ఏదైనా ఆవిడికి సంబంధించింది ఏదైనా ఉందా? డబ్బు కానీ, మేడ కానీ, నగలు కానీ, ఆస్తులు కానీ, మరి సాక్ష్యాలన్నీ అయ్యే కదా. దేవుణ్ణి నమ్ముకున్నాక 2 ఎకరాలు కొన్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాక ఇల్లు కట్టాను, దేవుణ్ణి నమ్ముకున్నాక ఇది 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 ఇది. కానీ ఈవిడి అలాంటివి ఏమీ చెప్పటం లేదు. నా కడుపున ఆయన పుట్టడమే నా భాగ్యం. హల్లెలూయా. ఈరోజు మీరు తెలుసుకోండి, క్రిస్మస్ అంటే క్రీస్తు మనలో జన్మించటమే మన భాగ్యం. ఉదాహరణకి అన్నీ క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనకు లోటేంటి? దేవుని స్తోత్రం. ఇంకేం కావాలి మనకి? చెప్పండి. ఏమీ అక్కర్లేదు కదా. మరియా ఎలా ఉందో, ఎలిజబెత్ ఎలా ఉందో, యోసేపు ఎలా ఉన్నాడో పరీక్షించండి. దానియేలు ఎలా ఉన్నాడో, పేతురు ఎలా ఉన్నాడో, పౌలు ఎలా ఉన్నాడో ఈ సేవకులు చూడాలని. మేము ఎంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నామన్న ఒక్క సాక్ష్యం ఆ మహానుభావులు లేదు. దేవుని స్తోత్రం. మేము యేసుని కలిగి ఉన్నాము. ఏమన్నాడు పౌలు? యేసును సంపాదించుకొని సమస్తమును. చూసారా, ఈ క్రిస్మస్లో మీరు ఎవరిని సంపాదించుకోవాలి? ఒకవేళ యేసు మీతో ఉంటే ఇంకేమీ అవసరం లేదు. అది హృదయంలో మీరు గమనించండి. అంతటా మరి 3 నెలలు ఉండి తన ఇంటికి వెళ్ళాను. కాబట్టి మీరు కూడా ఇంటికి వెళ్ళండి, ప్రార్థన చేసుకుందాం. అంతే కదా. మరి ఇక్కడ కూర్చుంటే ఊరుకుంటారా? ఏదో 1 గంట, ఈయనకి అసలే కంగారు వచ్చేది. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన నాగేశ్వరరావు గారు ఆ నడుము బాధ నుంచి విడుదల చేయండి. ఆయన్ని, భార్యను, పిల్లల్ని దీవించండి. కుమారుడు రక్షణ కొరకు నడిపించండి. అలాగే ఈ చుట్టుపక్కల అందరూ ఏదో కొన్ని వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, రకరకాల పనులు చేసుకుని జీవిస్తున్నారు. వారందరినీ దీవించండి. యథార్థంగా, న్యాయంగా మీతో కలిసి జీవించే కృప వారికి, మాకు, అందరికీ దయచేయండి. ఈ క్రిస్మస్ సంతోషం అందరికీ దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈరోజు ఫోన్ చేశారు ఇందాక, భయం వేసేస్తుందా, టెన్షన్ వచ్చేస్తుందా?